హాయ్ అందరికీ హ్యాపీ ఈవినింగ్. నా పేరు సంగ్రామ్ సింగ్, బ్యాచ్ నెంబర్ 248 సూపర్ కింగ్స్ 2 నుంచి ఈరోజు మంచి సెషన్ మళ్ళీ చెప్పడం జరిగింది కంటెంట్ ప్రిపరేషన్ గురించి. మరి ఈ కంటెంట్ ప్రిపరేషన్కు సంబంధించినటువంటి సెషన్ శివకుమార్ పెద్ది గారు చాలా అద్భుతంగా అర్థమయ్యే రీతిలో ఇటు వాస్తవంగా జరుగుతున్నటువంటి వాళ్ళని ఎగ్జాంపుల్గా చూపెట్టి మనం స్టేజ్ ఎక్కినప్పుడు ఏ రకంగా అయితే ఉంటామో ఆ భయాలన్నీ తొలగిపోయే విధంగా ఏబీసీ టెక్నిక్స్, అటైర్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, కంటెంట్ కానీ, డైరెక్షన్స్ కానీ, మరి అదేవిధంగా ఎవాల్యుయేషన్ గురించి చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. ఒక వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణాలు, స్పీకర్కు ఉండవలసినటువంటి లక్షణాల గురించి చెప్పడం జరిగింది. ప్రిపరేషన్ ఎట్లా చేయాలి, అసలు ఎవరికి చెప్తున్నాం, ఎక్కడ చెప్తున్నాం, ఎలా చెప్పబోతున్నాం అన్నది, ఓపెనింగ్ ఎట్లా ఉండాలి, మరి క్లోజింగ్ ఎట్లా ఉండాలి, బాడీ ఎంత ఉండాలి అన్నది, ఒక 1 అవర్ చెప్పేది అంటే ఒక 10 నిమిషాలు ఓపెనింగ్, 10 నిమిషాలు ఇది క్లోజింగ్ అన్నది, మధ్యలో 40 మినిట్స్ బాడీ అన్నది ఉండాలి అని చెప్పేసి ఇట్లాంటి చాలా అద్భుతమైన విషయాలను చెప్పుకుంటూ మళ్ళీ అదేవిధంగా 6 C's అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో వచ్చేసి మనకు ఇప్పుడు కంటెక్స్ట్, కాజ్, క్రెడిబిలిటీ, ఈ కనెక్టివిటీ, కామన్ సెన్స్, కలెక్షన్ ఆఫ్ కంటెంట్, ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఓబీసీ టెక్నిక్ కూడా చెప్పడం జరిగింది. మరి అందులో ఓపెనింగ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు, బాడీ, మరి క్లోజింగ్ అట్లా ఎట్లా ఉండాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 5W 1H, W వాట్, వేర్, హూ, వై, వెన్ అండ్ హౌ అనేది ఇవన్నీ చెప్తూ చాలా ఎగ్జాంపుల్స్తో ఇవన్నీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. ఈ కంటెంట్ అన్నది బాడీ లాంగ్వేజ్ కానీ, వాయిస్ మాడ్యులేషన్ కానీ, ఇవన్నీ కంటే ఇది కూడా ముఖ్యమే. కంటెంట్ లేకుంటే మనం ఏం చేయలేము, కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అవసరం లేదన్నట్టు ఇప్పుడు ఈ రకంగా ముందరికి వెళ్ళి మా అందరికీ చాలా అద్భుతమైన రీతిలో చెప్పడం జరిగింది. కంటెంట్ ఎట్లా ప్రిపేర్ చేయాలన్నది చాలామందికి కూడా, ముఖ్యంగా నాకైతే కంటెంట్ ప్రిపరేషన్ అన్నది చాలా కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేది. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ తొలగిపోయింది. ఈసారి చెప్పినట్టు మిర్రర్ ముందు మనం మాట్లాడి, మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసి మనం ఏదైతే ఎక్కడైతే చెప్పాలనుకుంటున్నామో ఇవన్నీ చెప్తే ఇప్పుడు పర్ఫెక్షన్గా వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ పెద్ది శివకుమార్ గారు, మరియు ఇంపాక్ట్ రవికుమార్ సార్ గారికి, ఇన్ఛార్జ్ అనురాధ మేడం గారికి, మెంటర్ మధు సార్ గారికి, మరి కోమెంటర్ రాజయ్య గారికి చాలా ధన్యవాదాలు.